దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తెయు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షంటుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీయో కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తరగవచ్చు. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడు అయిన మా ప్రభువాని గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ ఇంతవరకు ప్రార్థనలో, పాటలలో, స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడు కనుక మీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నడుచుకుంటున్నాం. ఈ లేఖన భాగం ద్వారా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడు. సకల ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నాను. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములు చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరు వందనాలు తెలియజేస్తాను. గడిచిన వారంలో మరి 8, 9, 10 తారీఖుల్లో దేవుడు అద్భుతమైన కూడికలు పిడుగురాడలో జరిగించాడు. ఆ 3 రోజులు కూడికల్లో చివరి కూడికలో నాకు చాలా బలహీనత వచ్చింది. కొంతంతా నొప్పి, జలుబు చేసినట్లుగా పరిస్థితి దారుణంగా. నేను అనుకున్నాను 5 కూటాల్లో నేనే ప్రసంగి ఉండే కనుక కొంచెం అరవటం వల్ల ఆ గొంతు నొప్పి వచ్చిందేమో అనుకున్నాను. కానీ లోపల కొంత గొంతులో ఇక్కడ ఇన్ఫెక్షన్ చేరి భయంకరమైన మంట, భయంకరమైన నొప్పి, దగ్గుతుంటే విపరీతమైన బాధ. బుధవారం కూటం అయిపోయింది, గురువారం వచ్చాం, శుక్రవారం కూడా అట్లాగే ఉంది. శనివారాలు నేను బయటికి రాలా, అలాగే పరిస్థితి ఉంది. టాబ్లెట్లు వేసుకుంటా సాగిపోతున్నాం. ఆదివారం ప్రభు మహాకృపను బట్టి ఉదయం పిడుగురాళ్ళ నెములుపురి బాగానే ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా తీవ్రత ఎక్కువైపోయింది. గొంతు నొప్పి, మాట్లాడుతుంటే భయంకరమైన బాధ. అయితే ఆ కూటం కూడా ఆదివారం పగలు మధ్యాహ్నం కూటం కూడా అద్భుతంగా జరిగింది. రాత్రిగా హైదరాబాద్ ప్రయాణం అంతట్లో మీ అందరూ చెప్పిన ప్రార్థన చేయండి. సోమవారం
ఉదయం నేను వాకింగ్ చెప్పాలి అక్కడ చెప్తే ఆదివారం బస్సు ఎక్కిన దగ్గర నుంచి బస్సు దిగేంత వరకు భయంకరమైన గొంతు నొప్పి, జలుబు, దగ్గు, మాట రాల. దిగిన తర్వాత వీళ్ళతో మాట్లాడటానికి ఎంత బాధ అంటే అంత బాధ. సరే నేను ఏమనుకున్నానంటే ఈ పరిస్థితుల్లో వాకింగ్ చెప్పడం నా వల్ల కాదు, పని కాదు. మన దగ్గర అంటే దగ్గుతా బూత ఎట్టబెట్టి వాకింగ్ చెప్పచ్చు. దాదాపు 300-400 మంది సంఘం, వాళ్ళ మధ్యలో అట్లా దగ్గుతా ఉంటాం. ఏమాత్రం అది కదా అని. కానీ ఆ రాత్రంతా బస్సులో వచ్చినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటాను. నిజమైతే ఆ కూడికలో నువ్వే మాట్లాడచ్చు. నాకు ఒక ధైర్యం ఏంటంటే మన సంఘాలు 3 సంఘాల్లో చెప్పాను. సోమవారం నాది వర్తమానం ఉంటుంది కనుక ఉదయకాల సమయంలో నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పా. మరి మీరు ఎంతవరకు జ్ఞాపకం చేసుకున్నారో నాకు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. అద్భుతం ఏంటంటే నేను పాస్టర్ గారి క్యాంపస్లో అడుగు పెట్టాను. అసలు గొంతు నొప్పి పడిపోయింది. దగ్గు పాస్టర్ గారి అల్లుడు గారు, ఆయన డాక్టర్, ఎండి. ఆయన వెళ్తే ఆయనకి ఈ పరిస్థితి చెప్పారు. పగలు మీరే కదా మెసేజ్ అన్నాడు. పగలు నేనండి, నా పరిస్థితి ఇట్లా ఉంది, కొంచెం తేడాగా ఉందంటే ఆయన అప్పటికప్పుడు మందులు తెప్పించుకొచ్చి ఇచ్చాడు. ఆ మందులు వేసుకున్నాను. ప్రభు మీద భారం వేసి నిలబడ్డాను. దేవుని యొక్క మహా అద్భుతమైన కృప నా కొరకు ప్రార్థన చేసిన బిడ్డలందరి ప్రార్థనలు దేవుడు ఆలకించి గంట 20 నిమిషాలు ఆ ప్రసంగం సాగింది. ఎక్కడా కూడా దగ్గు కానీ బలహీనత కానీ లేదు. ఆ సంఘం ఎంత ఆనందించారంటే, ఒక సిస్టర్ అయితే భోజనాలకు దిగుతూ ఉంటే ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే 5 వర్తమానాల్లో మీ మెసేజే బాగుంది. ఇదంతా కూడా నా కొరకు ప్రార్థన చేసిన బిడ్డలకే ఆధిక్యత. సంఘం చాలా ఆనందించారు. నేను అనుకోలే ఈ సంవత్సరంలో ప్రభు మహాకృప గొప్ప గొప్ప అంటే ఎమ్మెల్యేలను కలిసి వాళ్ళకి ప్రార్థన చేయటం అదొక ఎత్తు అయితే, హైదరాబాద్ మహాపట్టణంలో దైవజనులు వాళ్ళు ఇంటర్నేషనల్ స్పీకర్లు పాస్టర్ గారు తమ్ముడు వెనకే కూర్చున్నారు. నాకన్నా అనుభవజ్ఞులు సీనియర్స్ వెనక కూర్చున్నారు. కానీ మీరు ఆ వర్తమానం చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. నేను అందరికీ మన వాళ్ళకి చాలామందికి లింకులు పెట్టాను. వాళ్ళు ఎంత ఆనందించారంటే చెప్పే నాకు చాలా ఆనందించారు. మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పే వర్తమానం ఎక్కదు, అంటే వాళ్ళకి నచ్చదు. నేను చెప్పే మెసేజ్ మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, నా భార్య, నా కూతురు చెప్పింది నువ్వు కాదన్నారు. వాళ్ళు వాక్యం చెప్పింది నువ్వు కాదు, అక్కడ ఏదో తేడా జరిగింది, దేవుడు దిగొచ్చు. అందరు నా మెసేజ్ చూస్తారు కానీ చూడరు.
యూట్యూబ్లో ఒకసారి నేను చెప్పిన మెసేజ్లే నేను చూసుకుంటూ ఉంటాను. ఎక్కడన్నా తప్పులు చెప్పాను, ఎక్కడ పొరపాటు చెప్పాను, ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు తీసేస్తారు. అట్లాంటిది వాళ్ళు ఏమంటున్నారంటే పొదుగు చూడాలనిపిస్తుంది ఈ వాక్యం. కేవలం ఏంటంటే కోటం అయిపోయింది, మళ్ళీ దగ్గు స్టార్ట్ అయింది. ఈరోజు కూడా మళ్ళీ దగ్గు వస్తానే ఉంది. నా కొరకు ప్రార్థన చేయండి. దైవజనులు కొత్త శామ్యుల్ గారి కొరకు ప్రార్థన చేయండి. మరి మన మినిస్ట్రీలో ఉన్నటువంటి దైవజనులు శ్రావణ్ కుమార్ గారి కొరకు, సేవకులందరినీ మీ ప్రార్థనలో ఎత్తుపట్టండి. ఎందుకంటే సమయం అనక అసమయం అనక తిరుగుతూ ఉంటాం కనుక దుష్టుడు ఏదో ఒక రూపంలో మా మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. బట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభు మన పక్షాన ఉన్నాడు కదా. మనకు ప్రభు తోడుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన కూడికలు గత 3 దినాలు మేము కలిగి ఉన్నాం. ప్రయాణం అంతట్లో కూడా దేవుడు క్షేమాన్నిచ్చి క్షేమకరంగా తీసుకెళ్ళి క్షేమకరంగా తీసుకొచ్చాడు. ప్రభువుకి మహిమ కలుగునగాక. దైవజనులైన మా అందరి కొరకు మెరుదైన ప్రార్థనలో ఉదయకాల సమయాల్లో, రాత్రికాల సమయాల్లో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ప్రేమతో తెలియజేస్తాం. చాలా విషయాలు ఉన్నాయి. వర్తమాన విషయంలో చాలామంది బిడ్డలు ఇచ్చిన అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళందరూ దీవించబడ్డాం, మేము ఆశీర్వదించబడ్డాం మీ వర్తమానం ద్వారా. ఒక సహోదరుడైతే ఆ వర్తమానంలో ఎవరికి ఏం కావాలో అది దేవుడు ఇచ్చాడండి. సేవకులకు కావాల్సిన సేవకులకి, విశ్వాసులకు కావాల్సిన విశ్వాసులకి, పెద్దలకు కావాల్సిన మాటలు పెద్దలకి, అందరితో దేవుడు మీ ద్వారా మాట్లాడాడు అని అందరూ సాక్ష్యం ఇచ్చారు. ప్రభుకే సమస్త ఘనత, మహిమ, ప్రభావం. 4 దినాల్లో దేవుడు అదే రీతిగా బలంగా వాడుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ప్రేమతో తెలియజేస్తాం. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయములో 15వ వాక్యం. ఎస్తేరు తల్లి తండ్రి లేనటువంటి ఒక అనాథ. ఆమె తల్లి తండ్రి చిన్నప్పుడు చనిపోతే తన పినతండ్రి అంటే బాబాయి పర్యవేక్షణలో బాబాయి దగ్గర పెరుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడూ కూడా దేవుని కనుదృష్టి ఈ లోకంలో తండ్రి లేని వారి మీద, తల్లి లేని వారి మీద, ఎవరైతే అందరూ విడిచిపెడతారో విడిచిపెట్టేటటువంటి వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. నేను అందుకే ఎప్పుడు నా ప్రసంగాల్లో చెప్తున్న మాట ఏంటంటే అందరూ విడిచిపెడితేనే నీకు బాగుంటుంది. ఎందుకంటే అందరూ నీకు తోడుగా ఉంటే దేవుడు నీ కాడికి రాడు. వీళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతేనే అప్పుడు ప్రభు వస్తాడు. దేవుని కాబట్టి ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంటాయి అంటే దిక్కులేని వారి మీద, విధవరాండ్రుల మీద, తల్లి తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి లేని వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. అందుకే తండ్రి లేని వారిని, అలాగే విధవరాండ్రును తక్కువ చూపు చూస్తే ఒప్పుకోడు ఆయన. అర్థమవుతుందా? తండ్రి లేని వాళ్ళ జోలికి పోతే ఊరుకోడు ఆయన. అలాగే విధవరాండ్ర జోలికి వెళ్తే ఒప్పుకోడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అసలు భక్తి అంటే ఏమంటాడంటే యాకోబు రాసిన పత్రికలో
తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను. ఆ మాట ఉంటుంది సార్ అంటే ఒకసారి. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఉపవాసం ఉండటం, ప్రార్థన చేయటం, బయటికి పోయిన జనాలు తెచ్చటం, ఇది కాదండి భక్తి. తెలుసులో మా పిల్లలు ఉన్నారు గుడిగురాళ్ళు, అయితే ఇంగ్లీష్ ఎర్రలు చదివేవాళ్ళు. మీరు దొంగ పిల్లలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం. సేవకులు ఎప్పుడూ కూడా విశ్వాసులు ఫాలో కావాలి. అర్థమవుతుందా? ఫాలో అయితే అప్పుడు సేవకుని నోటి వెంట వచ్చేటువంటి మాటలు ఆటోమేటిక్గా తర్వాత ఏ వాక్యం చెబుతాడో ఫాలో అయిన వాళ్ళకి అర్థం అవుతుంది. ఫాలో కాకపోతే అర్థం కాదు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, వింటున్నారా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము అంటే పరిశుద్ధము, రెండవది నిష్కళంకమునైన భక్తి అంటే కళంకము లేనటువంటి భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను. మా ఇంటున్నారా? నగలు దిక్కులేని పిల్లలు, రెండు విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకునుటయే. అక్కడ హైదరాబాద్లో వంట వండిన తర్వాత వడ్డించడానికి వచ్చారు కొంతమంది. ఆ వడ్డించేవాళ్ళు, అయ్యగారు మీ ప్రసంగం భలే ఉంది, వాళ్ళు వంట వండుతున్నారు, వచ్చి వాక్యం వింటున్నారు. మన వాళ్ళు వంటకాడు ఉంటే వంటకాడే, ప్రార్థనలో ఉంటే ప్రార్థన కాడే, టీ కాడు ఉంటే టీ కాడే. అది తొందరగా ముగించుకొని వచ్చి వర్తమానం విందామనే ఆశ, ధ్యాస ఎంతకాడి తిండి అవే. కానీ నాకు ఆశ్చర్యం వేసింది, మీరు వంటకాడు ఉన్నారు కదా, వంటోళ్ళు మళ్ళీ వడ్డించడానికి వచ్చారు. వడ్డిస్తూ అయ్యగారు మీరు చెప్పిన వర్తమానం చాలా బాగుందండి. ఆశ్చర్యం. మనం ఎంత నేర్చుకోవాలో. మనం ఎక్కడ పోతే ఇంకాడే నుంచి రామ్ అయిపోయిందాక ఆమెనంటేనే అప్పుడు పైకి వచ్చి అంతంతా కలిసి తింటారు. ఇంకెప్పుడు తింటారు నాకు అర్థం కాదు. వాక్యం వెనకనే వచ్చిన చిక్కంతా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను. ఎవరు? విధవరాండ్రను అంటే భర్త చనిపోయినటువంటి వారిని, వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. వాళ్ళని ఏం చేయాలంట? పరామర్శించాలంట. దిక్కులున్న వాళ్ళకి ఎవరున్నారు? దిక్కు. అర్థమైందా? ఇక్కడ దిక్కు లేని వాళ్ళు అంటే ఎవరు? మనం ఏమనుకుంటామంటే దిక్కు లేని వాళ్ళు అంటే తల్లిదండ్రులు లేనోళ్ళు, అన్నదమ్ములు లేనోళ్ళు, అక్క చెల్లెలు లేనోళ్ళు, ఒక్కళ్ళే ఒక్కింటోళ్ళే, వాళ్ళే దిక్కు లేని వాళ్ళు అనుకుంటారు. కానీ వాక్యం ఏమంటుందంటే దిక్కు లేని వారు అంటే ఎవరంటే ఇక్కడ దేవుని కొరకు అందరినీ విడిచిపెట్టి, హల్లెలూయా, వాక్యము కొరకు లోకాన్ని విడిచిపెట్టి, వాక్యము కొరకు అందరినీ విడిచిపెట్టి దేవుని కొరకే బ్రతుకుతున్న వాళ్ళు దిక్కులేను. వీళ్ళని లోకం పరామర్శించదు. ఎవరు బంధువులు రారు వాళ్ళ కాడికి, స్నేహితులు రారు వాళ్ళ కాడికి, ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళు నీతిని అనుసరించి బతుకుతున్నారు.
చెడిపోయిన వాడికి ఇంటికి, చెడిపోయిన దాని ఇంటికి అందరూ పోతారు, కానీ పరిశుద్ధుల ఇంటికి ఎవడు. నీతిగా, యథార్థంగా, నమ్మకంగా జీవించేటువంటి వాళ్ళకి ఎవరు రారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దిక్కులేని వాళ్ళు అంటే వాళ్ళు. అలాంటి వాళ్ళని ఏం చేస్తున్నారంటే దేవుని కొరకే బ్రతుకుతున్న వారిని, పరిశుద్ధులైనటువంటి వాళ్ళు, దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు వారిని పరామర్శిస్తూ ఉండాలంట. ఎదవరండు వాళ్ళకి ఎవరు లేరు, భర్త ఆధారం లేదు, నిరీక్షణకు ఆధారం లేదు, వాళ్ళ స్థితిగతులు కరెక్ట్గా లేవు. కాబట్టి వాళ్ళని ఏం చేయాలంట, వారి ఇబ్బందిలో అసలు ఏంటమ్మా తింటున్నారా లేదా, ఏంటి ఎట్లా ఉన్నారు ఏంటని చెప్పేసి పోయి వాళ్ళని పలకరిస్తూ, పరామర్శిస్తూ, వారి కొరకు ప్రార్థన చేస్తూ, ఆమె ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవటమే. ఇక్కడ ఆ మాట ఎందుకు చెప్పాడు? ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకున్నటయే. ఈ మాట ఎందుకు చెప్పాడు? చాలామంది ఈ మాట తీసుకొని పొద్దుగూకులు విధవరాంటి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు దేవుడు పరామర్శించమన్నాడని చెప్పి వాళ్ళ ఇంటికి పొద్దుగూకులు వెళ్ళి వాళ్ళతో పొద్దుగూకులు మాట్లాడతా, వాళ్ళతో పొద్దుగూకులు చేస్తా, వాళ్ళతో అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే దేవుడు ముందుగానే రాయించాడు. ఎవరి కాలంలో భర్తలు చనిపోతే నీతిగా బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎవరి కాలంలో భర్తలు కోల్పోయినప్పుడు పాపిష్టి జీవితాలకు అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువ మంది. అందుకనే ఇక్కడ ఏమంటాడంటే సేవకులైనా, విశ్వాసులైనా, పెద్దలైనా, ఎవరితోనైనా సరే ప్రభు మాట్లాడే మాట ఏంటంటే వాళ్ళని మీరు పరామర్శించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కానీ ఇహలోక మాలిన్యము మీకు అంటకుండా జాగ్రత్తగా చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను తొందరగా ఒంటరిగా ఉన్నటువంటి వారి ఇళ్ళకి తొందరగా నేను వెళ్ళను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మన గుంపు అంతా ఎట్లాంటి గుంపు అంటే గుడ్డగలిసి చేసే గుంపు. ఈ దుర్మార్గం లోకంలో ఉంటే పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ సంఘంలో వాళ్ళే, బయటోడుగా చేసేది అయ్యి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కనుక భక్తి అంటే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పాడు. దిక్కులేని పిల్లలను, విధవరాండును, దేవుని కొరకు, సేవ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి, అందరినీ విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతికేవాడిని అప్పుడప్పుడు ఇల్లు పరామర్శించి, పలకరించి, వారి స్థితిగతులు తెలుసుకొని. ప్రైజ్ ది లార్డ్. నేను 95వ సంవత్సరంలో అందరినీ విడిచిపెట్టి దేవుని కొరకు వచ్చినటువంటి మా పాస్టర్ గారు, దైవజనులు మోజెస్ గారు, ఆయన పేరు. నేను లెగిస్తే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. ప్రైజ్ ది లార్డ్. నా కొరకు మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే మా ఇంట్లో వాళ్ళు ఇచ్చే అడ్రస్ ఏంటంటే వాడు ఎక్కడ ఉంటాడంటే పలాని పాస్టర్ గారు ఇంట్లో ఉంటాడు. ఎందుకు? వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చారు దేవుని కొరకు, సేవ కొరకు. కాబట్టి వాళ్ళకి మనం తప్పితే ఇంకెవరు లేరు, మనం తప్పితే ఆధారం వాళ్ళకి ఎవరు లేరు. మరి ఇబ్బందులు వాళ్ళకి ఏ అవసరతలు ఉన్నాయి, ఏ అక్కర్లు ఉన్నాయి, వాటి విషయమై నేను లెగిస్తే మా పాస్టర్ గారి దగ్గర ఉండేవాడిని. ప్రైజ్ ది లార్డ్. అలాగా ఆ పరిచయంలో ఉండబట్టి ఈరోజు దేవుని యొక్క మహాకృపలో దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. ప్రభువుకి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునగా. కాబట్టి వారిని పరామర్శించాలి. ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకోవాలి. ఎస్తేరు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఎస్తేరు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఎస్తేరుకు అలంకరణలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 6 మాసాలు
12వ వచనం చూడండి. గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు వద్దకు పోవారు. చూడండి, దీని విషయమై మన ప్రవక్త ఒక శ్రేష్టమైన మాట చెప్తాడు. గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవము 62వ సంవత్సరంలో, కాబట్టి అతడు రాజనగరిని కాయు పనికత్తెలను తాను రాజునై ఉన్న ఆ స్థానములన్నిటి గుండా, ఆ రాజ్యములన్నిటి గుండా కన్యకలందరినీ సమకూర్చుటకు వారిని బయటకు పంపెను. అది ప్రపంచములోనే అతి గొప్పదై ఉన్నది. అనేక మంది ఆడపిల్లల్ని నాకు చూడండి, పత్రికా విలేకరులకు ఏం రాస్తారు కానీ నాకు చూస్తే రెండు బైబిల్ పోయండి, బైబిల్ పోతుంది పెట్టినారా. అతడు ఆ పని చేసినప్పుడు ఆ వంతు ఈ చిన్న యోధా బాలికకు వచ్చినది. ఈమెవరో ఒక యూదురాలు, ఎస్తేరు. అన్యుల వలె ఆమె కూడా ఒక విధముగా బయటకు త్రోసివేయబడ్డది. మీరు చూడండి, ఆమె మరొక ప్రక్కకు త్రోసివేయబడ్డది. ఆమెకు తల్లి లేదు, మరియు ఆమెకు తండ్రి లేడు. మరియు ఆమె పినతండ్రి అయిన మొర్దెకై ఆమెను పెంచుచుండెను. ఆమె రాజుకు తగిన అర్హురాలుగా ఉండుటకు ఆమె ఆయన యొద్దకు వెళ్ళవలసి ఉండెను. ఇప్పుడు దీన్ని మనం పరిశీలన చేస్తే, రేపు మన రాజు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణప్రియుడు, మన భర్త, దేవునికి స్తోత్రం, ఆయన దగ్గరకు రేపు మనం కూడా పోవాలంటే ఏం చేయాలి? తగిన అర్హత మనకు ఉండాలి. అందుకే ఏమంటాడు? ఆమె రాజుకు తగిన అర్హురాలుగా ఉండుటకు ఆమె ఆయన యొద్దకు వెళ్ళవలసి ఉండను. కాబట్టి వారు ఏమి చేసిరి? వారు ఈ బాలికలను ఎన్నో నెలలుగా శుద్ధీకరణ కొరకు తీసుకున్నారు. అంటే ఇంచుమించు 1 సంవత్సరం. అమ్మా వింటున్నారా? వారు తమను తాము అన్ని విధములైన అలంకరణలతో అలంకరించుకొని మరియు చక్కగా తమను తాము దిద్దుకొని మరియు తమను తాము సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచుకొనవలసి ఉండేది. అప్పుడు వారు రాజు సముఖములకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు? 12వ వచనములో, నీకు అర్థమవుతుందా? హైదరాబాద్కి అర్థమైంది నా వర్తమానం, మీకెందుకు అర్థం కాదు? దేవునికి స్తోత్రం. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునందుకు పోవారు. 12 మాసములైన తరువాత రాజైన అహశ్వరేషునందుకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునందుకు ఆ విధముగా పోవచ్చుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయి కాలం సంపూర్ణమగుచుండెను. ఎంతకాలం ఈ అలంకరణ? 6 మాసాల 6 6 12 మాసాలు. రేపు ఆదివారం మాకు ఒక ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి రమ్మని ఒక కార్డు ఇచ్చారు నాకు. ఆ కార్డులో ప్రపంచంలో ఉన్నటువంటి బంగారం అంతా వాళ్ళకాడే ఉంది. రైజులో నేను చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఒకప్పుడు సంఘంలో ఉన్నటువంటి బిడ్డ, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మా పరిస్థితి ఇట్లా ఉందన్నయ్య, ప్రార్థన చేయండి మా కోసం, మా ఆయనకి ఏం పని లేదు, ఈసారి కనుక వైసీపీ గవర్నమెంట్ కనుక రాకపోతే మా స్థితి చాలా దారుణం అయిపోద్ది అన్నప్పుడు భారము కలిగి బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను.
నేనే కాదు, సంఘం అంతా కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కగా గవర్నమెంట్ రానిచ్చాడు. ఆమేన్. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఘనతను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఎప్పుడైతే పార్టీ వచ్చిందో, ఎప్పుడైతే కాసిన డబ్బులు వచ్చినాయో ప్రార్థన మానేశారు. వింటున్నారా? అసలు ఎంత కృతజ్ఞత! మీరందరూ విన్నారు కదా సాక్ష్యం. మాకు జరిగే పని లేదు, పరిస్థితి లేదు, కన్నీళ్ళు పెట్టుకొని ఈసారి కనుక గవర్నమెంట్ రాకపోతే మా పరిస్థితులు చాలా దారుణమైపోతాయి అనే ప్రార్థన చేయడం మా కోసం అన్నప్పుడు ఒక సంఘ కాపరిగా నేనే బాప్తిస్మం ఇచ్చినటువంటి నా ఆత్మీయ బిడ్డగా వారి యొక్క ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకు ప్రార్థన చేస్తే కొంతమంది చెప్పుడు మాటలు విని, అర్థమైందా, మేకప్లు వేసేవాళ్ళు, వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు, లోకంలో పాపిష్టి కార్యాలు చేసేవాళ్ళు మాటలు ఆ అమ్మాయి చెడిపోయింది. చివరికి సంఘాన్ని వదిలిపెట్టి ఇక దూర ప్రాంతానికి వెళ్ళిపోయి, నేను రాత్రి ఆ కారు నాకు ఇచ్చాడు, చూస్తే బంగారం అంతా వెళ్ళగాడు ఇస్తూ ₹1000 ఖర్చు పెడుతున్నాను. మంచిదే, కాదంటలేదు. నేనేమంటానంటే ప్రభు నిన్ను దీవించిన కొలది నువ్వు ఇంకా సంఘములో అంటు కట్టుబడి ఉంటే అంత బాగుంటుంది. మనకి ఇక్కడ నెమిలిపూర్లో ఒక పెళ్లి జరిగింది, చూసారా మీరు? ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఒక అమ్మాయి పేరు సిరి, అమ్మాయి పేరు సిరి, విజయవాడ అవుతుంది. ఎంత అలంకరణ అంటే అంత అలంకరణ, లిప్స్టిక్లు కానీ, బంగారం కానీ. అసలు ఆమె గోల్డ్ షాప్లో పనిచేస్తుంది, బంగారం షాప్లో పనిచేస్తుంది. వాళ్ళు విజయవాడలో చర్చికి వెళ్తారు, అక్కడ నుంచి నెమిలిపూర్ వచ్చారు, పిడుగురాళ్ళలో బంగారం షాపులో. ఆ అమ్మాయి తొలి దినాల్లో ఎంత అలంకరణతో వచ్చేదంటే ప్రార్థనకి, నేను వాక్యం చెప్పగా 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 ఈరోజు నార్మల్ స్థితికి, మన స్థితికి వచ్చేసింది. అంటే వాక్యానికి ఏమైంది? ఆ సిస్టమ్ లోబడింది. నేనేమంటానంటే నిన్ను ప్రభువు దీవించిన కొలది నువ్వు ఎంత తగ్గించుకుంటే, నువ్వు మా కమ్యూనిటీ వేరండి, మీ కమ్యూనిటీ వేరు, మా కులం వేరు, మీ కులం వేరు. మా కులంలో ఇవన్నీ తీసేస్తే మా కులపోళ్ళు ఒప్పుకోరు, మా ఆయన ఒప్పుకోడు. ఇరుకుపాలెంలో ఒక చౌదరుల కుటుంబం ఉంది, కమ్మవారి కుటుంబం. ఆ ఇంటి యజమానురాలు, ఆమె పేరు రమాదేవి సిస్టర్. ఆమె అన్నీ తీసేసింది, శివులు ముక్కులు ఏమి లేవు. వాళ్ళ కమ్యూనిటీ కూడా పెద్ద కమ్యూనిటీ కదా, వాళ్ళ కూతురు పెళ్లి చేశారు, వాళ్ళ కొడుకు పెళ్లి చేశారు, ఆర్భాటంగా చేశారు. కానీ అంతే ఉంది. నాకు ఆశ్చర్యం, అమ్మా ఏంటి మీ కమ్యూనిటీలో, మీ కులంలో వీళ్ళందరూ ఇట్లా వస్తారు కదా అంటే, వాళ్ళందరూ ఎంతకాలం ఉంటారు బ్రదర్? రేపు ప్రభుత్వం మనం యుగయుగాలు ఉండాలి. వాళ్ళకి తగ్గట్టుగా మనం జీవించకూడదు కదా అన్నాం. నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత కులంలో ఈ వాళ్ళ కల్చర్ అలా ఉంటుంది కదా. వాళ్ళ అమ్మాయి అలంకరణలో బాగా అలంకరించుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మన నుండి కోరేది ఏంటంటే పరిశుద్ధాలంకారం. ఈ లోకంలో బంగారం మీద, లోకంలో లోక సంబంధమైన కార్యక్రమాల మీద
ఆసక్తి కలిగినోడికి ఎవడికి రేపు పరలోకంలో ప్లేస్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. నీకు బంగారం మీద ఆసక్తి ఉందేమో, లోక సంబంధమైన అలంకరణల మీద ఆసక్తి ఉందేమో నాకు తెలియదు, కానీ వీటన్నిటి మీద ఆసక్తి కలిగిన వాళ్ళకి ఎవరికి కూడా రేపు పరలోకములో ప్లేస్ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. వీటన్నిటిని ఎవడైతే విడిచిపెడతాడో వాళ్ళకే రేపు పరలోకంలో. నేనేమంటానంటే, భూమి మీద మహా బతికితే 70 సంవత్సరాలు బతుకుతానేమో ఆయుష్ దేవుడు నీకు ఇస్తే. ఈ 70 సంవత్సరాల కాలంలోనే వేసిన ఇది తగిలించుకున్నా, చెవులు తగిలించుకున్నా, మెడలో తగిలించుకున్నా, నడువు వడ్డానం పెట్టుకున్నా, ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇది కొంతకాలమే. నువ్వు పోయేటప్పుడు ఇవన్నీ పెట్టి పంపిస్తారా? చెవులకి, ముక్కులకి, నడుము వడ్డాను, మెడలో 3 ప్యాట్లు, 3 షవర్లు, తాడు, ఇవన్నీ వేసుకొని పంపిస్తారా? లేదు లేదు. అందుకని బ్రతికినంత కాలం భూమి మీద మనం వీళ్ళు దేవుని పిల్లలు అన్నట్టుగా పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని దేవుని సన్నిధిలో మనం కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. లోక సంబంధమైనటువంటి ఇవేవి నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, దేవుడు ఈ స్థితిని ఇచ్చాడు. ఒకప్పుడు ఏమీ లేదని కళ్ళనీళ్ళు పెట్టుకుని సాక్ష్యం చెప్పింది. ఈరోజు దేవుడు ఒక మంచి స్థితిని ఇచ్చాడు. ఇంకా ఎంత మహిమపరచాలి సంఘంలో ఉండే. ఒకసారి నేను ప్రార్థనకి వెళ్తా ఉంటే వచ్చింది, నేను మాదల్లాకి వెళ్తే మాదల్లాకి వచ్చింది. బండి ఎక్కించుకొని వచ్చాడు సహోదరుడు. నన్ను చూసి కన్నీళ్ళు పెట్టింది. ఎందుకమ్మ కన్నీళ్ళు పెడుతున్నావు, ఏంది సంగతి, అసలు ఏంటి నీ పరిస్థితి, ఏది ప్రాబ్లం, ఏమన్నా ప్రాబ్లం ఏం లేదా? నేను చూడగానే ఏడుపు వచ్చింది. ఆత్మీయతను చూడగానే ఏడుపు వచ్చింది. అని ఒక కట్ట, ఇట్లా ఒక కట్ట నా చేతిలో పెట్టి ప్రార్థన చేయండి అన్న, ఇది ఎప్పుడు వచ్చో మీకు ఈ కానుకిద్దాం అనుకుంటున్నానని చెప్పి కానుకిచ్చు. మంచిదే, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు నిన్ను దీవించిన కొలది నువ్వెంత తగ్గించుకొని దేవుని సన్నిధిలో కనపడితే, నేనేమనుకున్నానంటే, దేవుడు ఎంతగా దీవించినప్పుడు వచ్చి సంఘంలోకి వచ్చి, నసరాపేట ఎంత దూరం ఉంది మనకి, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చి సాక్ష్యం ఇస్తే దేవుడు నన్ను ఇట్లా దీవించాడు, సేవకుల ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన అని చెప్తే బాగుండేది అనిపించింది. కానీ ఎవరిష్టం వాళ్ళదే. ఈరోజు మేళ్ళు పొందుకుంటున్నారు సంఘంలో, బయటికి వెళ్ళిపోతున్నారు, బయట సంఘాలతో తిరుగుతున్నారు. అయినా నేనేమి ఇబ్బంది పడినా, ఎక్కడున్న వాళ్ళు మన పిల్లలే. దీవించబడటం కావాలి, ఆశీర్వదించబడటం కావాలి. వాళ్ళు నష్టపోయినా మనకే ఇబ్బంది. వాళ్ళు ప్రార్థనలకు కూడా తిరుగుతారు. కొన్ని ఊర్లలో మన దగ్గర బాప్తిసాలు పొందుకొని ఇలా పండితులు అయిపోయారు వాళ్ళు. అర్థమైతే ఒక కామ మాట ఏంటంటే, ఇది సంఘం నుంచి బయటికి పోయిన తర్వాత వచ్చి ఆమె చెప్పడం, ఆమె పాస్టర్లాగా, ఆమె ఏందో భక్తి పౌరురాలాగా పెరిగినాలాగా మన కాడికి వచ్చి మన ముందు స్టిల్సిస్తా మన వాళ్ళ వాక్యం చెబుతుంది. ఈ వాక్యము, ఈ ప్రార్థన, ఈ భక్తి భూతద్దం పెట్టుకుని ఎదికిన ప్రపంచం ఆ ఊరు పోయి పక్క ఊరు పోయి ఏడుంటే ప్రార్థనకు రావాల్సి వచ్చిద్దని, ఏడుంటే బుధవారం ప్రార్థనకు రావాలి, ఏడుంటే శుక్రవారం రావాలి, శనివారం రావాలి, ఆదివారాలు రావాలి అని చెప్పి ఏడు నుంచి భర్తను మొత్తం వేసుకొని వెళ్ళిపోయి ఆడికి పోయి ఏడకొచ్చి ఎంత నీతి మాటలు, ఎంత అసలు ఏందనుకున్నావు, అది ఇది మా భక్తి, మా ప్రార్థన, అసలు నీకు తెలుసా, నీకు అసలు వాక్యం వింటున్నావా, ఫాస్ట్గా చెప్పే వాక్యం వింటున్నావా, అసలు నీకు తెలుసా? గుడ్డొచ్చి పిల్లొచ్చి గుడ్డు ఎక్కిరించిందా, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందా? గుడ్డేనా? పిల్లొచ్చి గుడ్డు ఎక్కిరించిందా? అది ఈ అతి తెలివితేటలు ఇక్కడ నేర్చుకొని ఇక్కడి నుంచి పోయి బయటికి పోయి ఒక్కొక్కటి స్టిల్స్, ఒక్కొక్కటి వ్యవహారం. నాకు నవ్వు వస్తుంటుంది.
నీకు వాళ్ళు లేనప్పుడు నేర్పింది ఎవరురా? నీకు వాళ్ళు లేనప్పుడు గుర్తుపెట్టుకోలేదు. నీకు పేరు పెట్టినోడు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఆడికి పోయినా ఫలానా తండ్రి ఎవరు అంటే నా పేరు చెప్పాలిగా. నా పేరు చెప్పకపోతే నువ్వు అబద్ధికుడివే కదా, నీకు పర్వాలేదుగా. అసలు నువ్వు ఆడి నుంచి వచ్చినవరా, నీ మూలం ఏంది, నీ కథ ఏంద్రా అంటే నా పేరు చెప్పాల్సిందే. నా పేరు చెప్పలేదనుకో వాడు అబద్ధికుడు. అబద్ధికుడికి పరలోకం. ఒక ఆయన నేను మొన్న వాకింగ్ చెప్తా ఉంటే యూట్యూబ్లో వాకింగ్ చూపుతున్నాడు. చూస్తూ చూస్తూ కింద కామెంట్ పెట్టాడు. ఎవరైనా అడగమాకండి, మా ఆత్మీయ తండ్రి గారికి వందనములను పెట్టాడు. కింద కామెంట్ ఏం పెట్టాడు? మా ఆత్మీయ తండ్రి గారికి వందనములు. ఎవరే తండ్రి ఇప్పుడు గుర్తొచ్చాడు అనుకున్నా నేను. తెలుసులో ఏంటిది? అది తెలివితేటలు. లోబడి ఇప్పటికీ దేవుడు మాకు అప్పగించిన దైవజనులకి ఎప్పటికీ మేము లోబడి, ఎప్పటికీ వాళ్ళు చెప్పిన మాటలు విని ఇప్పటికీ ఇట్లా ఉన్నాం. కాబట్టి దేవుడు ఇన్ని ప్రాంతాల్లో పరిచయించి ఘనమైనటువంటి పేరు, నేను నీకు ఘనమైన పేరు, ఘనమైన ఖ్యాతిని కలుగజేస్తాను. దేవుడిని నేను ప్రత్యేకంగా ఈ సంవత్సరం వాగ్దానం నేను తీసుకోవాలా అంటున్నారా? నాకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నేను ఇంకా చూడలేదు. దాన్ని వాక్యంలో రాయబడింది ఒక చోట, పాడైపోయిన స్థలాలను నువ్వు తిరిగి మళ్ళా కడతావు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు నాకు ఈ సంవత్సరం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అది ఈ సంవత్సరం హైదరాబాద్ రూపంలో, ప్రైజ్ ది లార్డ్, ఆ మీటింగ్లో దేవుడు అద్భుతంగా వాడుకొని, దేవునికి స్తోత్రం, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇక్కడికి వచ్చిన అందరికీ అన్ని విధాలుగా నీ వర్తమానం పనిచేసింది. కాబట్టి మేలు ఉపకారాలు మనం మర్చిపోకూడదు. యెహోవా చేసిన, అందుకే చూడండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. చదవా. ఏ బుద్ధి? అందుకే చదువుకున్న వాళ్ళకంటే చాలు అంటున్నారా? స్త్రీలు అణుకవయు, అణుకువ అనండి అమ్మ. అణుకువ, అణుకువ అంటే ఏంటి? తగ్గింపు, తగ్గింపు జీవితం. అసలు నీకు వాక్యం తెలుసా? అంటవేంది అనుకువ? అసలు వింటున్నావు ఆ పాస్టర్ చెప్పే వాక్యం? అసలు నాకు తెలిసిన వాక్యం నీకు తెలుసు? అసలు ఇదే పిల్లొచ్చి గుడ్లే క్రియేటివ్ అంటే. నేను అంటాను మనవాళ్ళకి తెలిసిన వాక్యం ఎవరికి తెలియదు బయట. ఎందుకంటే ఆ వర్తమానాలు మనకి ప్రభు ఇచ్చిన వర్తమానాలు, ప్రవక్త వర్తమానాలు. చూసారా? అణుకు అంటే అదేనా? నువ్వు ఎక్కడ నేర్చుకుని పోయావు? ఏం లేదాడా? మనం ఏం లేదంటామని, నువ్వు భక్తిలో తగ్గిపోయినావు అంటామని ముందే ఎగిరెగిరి పట్టం అనమాట. నీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. ఎవరు నువ్వు ఫోన్ చేసి చెప్పుకున్నా మనకేం లెక్కలేదు. భయం తక్కువ మనిషిని కదా నేను. పోతావు అంతే, ఏం లేదా? గర్వం అహంకారం అయితే ఎవరిని అటు కొట్టాలి అటు కొట్టాడు. తగ్గించుకున్నాడు, దేవుడు దీపిస్తాడు. నీ స్థితి ఏందో ఒకప్పుడు, నీ పరిస్థితి ఏందో ఒకప్పుడు.
ప్రార్థన చేస్తే కదా ఈరోజు ఈ స్థితికి వచ్చాడు. సంఘం ప్రార్థన, ఈరోజు సంఘాన్ని ఎగతాళి చేయటం, సేవకుడిని ఎగతాళి చేయటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఎందుకంటే భోగాలు వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. తెలుసులో అందుకనే సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలి? అణకువయు, స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి అనండి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. ఆమేన్. కలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని, తగుమాత్రపు వస్త్రముల చేతనే అంటే ఒళ్ళంతా కనపడేటట్టు కాదు. అర్థమైందా? ఒక్కొక్క పాస్టర్మలు, టీవీ పాస్టర్మలు మీరు చూస్తే వాళ్ళ చీరలన్నీ 15,000, 20,000, 30,000, 40,000. ఇక్కడ తగుమాత్రం అంటే సింప్లిసిటీ. నీకు ఎంత ఉన్నా మన పాస్టర్మ గారు చూసారా? శ్రావణ్ పాస్టర్ గారి భార్యని. ఆమె ఎంత ఫంక్షన్లకు వచ్చినా మామూలు చీర కట్టుకుని వచ్చింది. లేక్ కాదు వాళ్ళకి, హెచ్చుల కంట ఏరు వాకపోయారంటే ఎవరా? కాడిమోను దొంగలు తెచ్చిపోయారంట. మీరు గమనించట్లేదు పాస్టమ్ గారిని. మా ఇంట వీళ్ళందరూ అంటారు, ఏందక్క నువ్వు, ఏందక్క చీరలు, ఏందక్క అవి చాలేరా అంటున్నాము. అర్థమవుతుందా? అంటే సేవకురాలు సంఘానికి మాదిరికరంగా. సంఘంలో అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు ఉండరు కదా. నా భార్య 15,000 రూపాయలు పట్టు చీర కట్టుకొని కూర్చుంది అనుకో, మీలో లేనోళ్ళు పాత చీర కట్టుకుని కూర్చుంటే ఎట్లా ఉంటుంది వ్యవహారం? అర్థమవుతుందా? సేవకురాలు ఎప్పుడు కూడా, సేవకుడు ఎప్పుడు కూడా సంఘానికి మాదిరికరంగా ఉండాలి. ప్రైజ్లో గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను వాకింగ్ చెప్తున్నప్పుడు ఈరోజు సంఘంలో పాస్టర్ గారు డ్రెస్ చూస్తున్నారు, పాస్టర్ గారు ఏ షర్టు కొట్టుకున్నాడు, పాస్టర్ గారు ఏ షూ వేసుకున్నాడు, ఈ మాటలు చెప్పా. అది కాదు మనం చూడాల్సింది. సేవకుని యొక్క విశ్వాసం ఏంటో చూడాలి, సేవకుని యొక్క ప్రార్థన ఏంటో చూడాలి, సేవకుడు ఎంతసేపు ప్రార్థన చేసి చూడాలి అని చెప్పినప్పుడు ఒక కుర్రోడు యవనస్తుడు నేను కారులో వెళ్తున్నప్పుడు, పాస్టర్ గారు మీరు చెప్పిన మాట నాకు బాగా అర్థమైంది. డాడీని చూసి మేము అందరం అట్లా అనుకునేవాళ్ళం, డాడీలాగా ఉండాలి, డాడీలాగా డ్రెస్సులు వేయాలి. అక్కడ పిల్లలందరూ కూడా పాస్టర్ గారిని ఏమంటారు? డాడీ అంటారు, పాస్టర్ గారు మమ్మీ అంటారు. డాడీని చూసి అట్లా అనుకునేవాడిని నేను. మీరు చెప్పినాక వాక్యం చిచి అట్ట కాదు, పాస్టర్ గారు ఎట్లా ప్రార్థన చేస్తాడు, పాస్టర్ గారు ఎట్లా ఉపవాసం ఉంటాడు, పాస్టర్ గారు ఎట్లా కన్నీరు కాలుస్తాడు, పాస్టర్ గారు ఎలా దేవుని సన్నిధిలో ఉంటాడు, అది ఇక నుంచి అది నేర్చుకోవాలని మేము మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి మేము సిద్ధపరచుకుంటున్నాం. మమ్మల్ని మేము అట్లా తయారు చేసుకుంటాం రాగల దినాల్లో అని ఆ బిడ్డ సాక్ష్యం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ తగుమాత్రం అంటే కొంచెం పెట్టుకోండి. బొట్టెత్తుకు ముందు ఈ తడల్పులు పెట్టేదానివి ఇప్పుడు చిన్న పొల్ల ఒకటి తీసుకొని పొల్లటి పెట్టుకోండి. ఇంతకుముందు ఇంతలావని ఏలాడేసి తగిలించుకొని తిరిగేదానివి ఇప్పుడు చిన్నవి పెట్టుకోండి. ఇంతకుముందు ముక్కుకి ఇంత లావుది ఉండేది, ఇప్పుడు అది తీసేసి పొల్ల పెట్టుకో. ఇది కాదు, ఈ దరిద్రం కాదు, అసలు మొత్తం తీసేయమని. ప్రతి ఒక్కరు ఈ వాక్యం బట్టి తగుమాత్రం అన్నాడు కదా, తగుమాత్రం అన్నాడు. అందుకని చిన్నవి పెట్టుకో. ఇంతకుముందు ఊగాయి పెట్టుకునేదానివి ఇప్పుడు ఊగాయి పెట్టుకోవద్దు, అతుక్కునేవి పెట్టుకో. వాక్యం తెలీదు. ఈ మధ్య ఫ్యాషన్ ఏంటంటే బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు బొట్లు పెట్టి తిరుగుతున్నారు. అసలు ఎందుకు బాప్తిని తీసుకుని నాకు అర్థం కాదు. ఇప్పుడు లోకాకర్షణలనే నీకు ఉన్నప్పుడు కూర్చుకో అట్టాగే. నిన్ను ఎవడు బతిలాంటి ఇప్పుడు నీకు ఆ ప్రత్యక్షత బయలుపాటు వచ్చినప్పుడు అన్నీ తీసేయి. అదే మా ఇంట్లో మా ఆయన ఒప్పుకోవట్లేదండి. ఒప్పుకోకపోతే మెలకుండా కేశం ఏమాకని చెబుతున్నా. ఇక్కడికి వచ్చి ఒక కేశం, బయటికి పోయినా ఒక కేశం, పెళ్ళికి పోయేటప్పుడు ఒక కేశం, పెళ్లి నుంచి వచ్చేటప్పుడు ఒక కేశం, దేహానికి పోయేటప్పుడు ఒక కేశం.
వద్దు, ఎప్పుడు ఎట్టుంటావు అట్టుండు. ఇక్కడ ఎవరు నిన్నేమనరు. నీకు ఆ ప్రత్యక్షత బయలుపాటు వచ్చి ఈ లోకం నాకు వద్దు, అసలు ఈ బంగారం నాకు వద్దు, ఈ అలంకరణ నాకు వద్దు అని ఛీ అని ఎప్పుడు అనుకుంటావో, పరలోకానికి అర్హురాలు ఎప్పుడైతే అప్పుడే తీసేసు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని ఏమంటాడు ఇక్కడ, అణుకవయు స్వస్థ బుద్ధి, గర్వపు మాటలు, మంచి బుద్ధి, అందరినీ గౌరవించాలి. సరే, నీకు వాక్యం తెలిస్తే తెలిసిందిలే, గర్వం ఎందుకు? మీకు తెలుసా అసలు నీకు వాక్యం తెలుసా, ప్రార్థన తెలుసా? ఇవేందో మరి పిహెచ్డి చేసిన దానిలాగా హైదరాబాద్ పోయి, లేదా చెన్నై పోయి, బెంగళూరు పోయి, నీకు తెలుసా అసలు ఏం చదువుతుందో తెలుసా నీకు? పాస్టర్ గారు, నువ్వు చేస్తావు ప్రార్థన? నువ్వు పోయినాక ఏముంది, నీకు ప్రార్థన ఉందా? ఏడా లేదు నీ బతికి. ఇంకా నామకార్థ సంఘం ఆదివారం తెరిస్తే చర్చి మళ్ళీ ఆదివారం తెరిచేది. హ్యాపీ లైఫ్ ఆడిపోతుంది. అందుకని అర్థం చేసుకుంటారా? అందుకే మనలో ఎప్పుడూ కూడా మనం ఏ స్థితికి ఎదిగినా ఆ స్థితిలోనే తగ్గించుకొని దీనత్వం కలిగి ఉంటే దీవించబడతాం. అది నేను ప్రభు ప్రేమతో మీకు చెప్పేది. స్త్రీలందరికంటే ఎస్తేరుని రాజు ఎందుకు ప్రేమించాడే అంటే దీనత్వం, అణకువ, స్వస్థ బుద్ధి. అర్థమవుతుందా? ఆడదాకా ఊపుకుంటా అట్టొచ్చి ఆనుచి ఎందుకు కొమ్మ మునిగిపోతున్నట్టు ఆయాసపడతారు. ఈ దొంగ నాటకాలు ఆపుకోవాలి. ఆ మూలదాకా బాగానే వస్తుంది, చిన్నంగా పాదాములే వద్దులే పాదం అనుకుంటా. ఆ మూల నుంచి అంటే సిస్టర్ గారికి ఎంత అంటే ఆమె ఎంత ఆసక్తి ప్రార్థన మీద అనిపించుకోవడానికి. దేవుడి నాటకాలని ఉపేక్షించడం. ఈ లోకపు నటన గతించిపోవచ్చున్నదంటే మనం ఎప్పటిలాగే ఉండాలి. మనలో దీనత్వం, మనలో తగ్గింపు, మనలో ప్రార్థనా జీవితం ప్రజలకు కనపడాలి కానీ, దేవుడు చూడాలి కానీ, మనల్ని మనం ఫోకస్ చేసుకోకూడదు. నేనేదో మేము దీనుడిలాగా ఏదో తగ్గించుకున్నలాగా నక్క వినయాలు చూపించకూడదు. కొంతమంది పాస్టర్ గారు వచ్చినప్పుడు నక్క వినయాలు చూపిస్తారు. ఎక్కడ లేరు కానీ ఎక్కడ లేని భక్తి, అదయ్యా ఇదయ్యా ఆమేన్ ఆమేన్. పాస్టర్ గారు చూస్తున్నాడు ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఆమేన్ అన్నప్పుడే నువ్వు తొంగదానివని నాకు అర్థమైంది, ఆయనకి అర్థమైతే అన్నాడు. ఎవరి పిల్లల సంగతి వాళ్ళకి తెలుసు కదా. బయట నుంచి వచ్చే వాళ్ళకేం తెలుసు పాపం. నీ జాతి మీద నన్ను అడిగితే చెబుతారు. పాప శ్యామ పాస్టర్ గారు ఏం చెబుతారు, కొత్త శ్యామల గారు ఏం చెబుతారు. నువ్వు చేపకోసం ఆమె నాడంటే బో సిస్టర్ గారు భలే దేనంతో భలే తగ్గింపుతో ఉంది. హల్లెలూయా. అదంత విచారం. అందుకని ఏమంటాడు చూడండి ఇక్కడ, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను. ఇదొక విచిత్రం. జడలేసుకోవద్దని చెప్పి మన వర్తమాన సంఘాలు అందరూ ఎగబోసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు కొంతమంది మీరు వర్తమాన సంఘాలు, మన వర్తమాన సంఘాలు కొంతమంది చూస్తే, మీరు హైదరాబాద్ వస్తే లేదా ఇంకో చోటికి వర్తమాన సంఘాలు ఇక్కడికి వస్తే వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, జుట్టు అంతా ఎరబోసి ఒక్క చోట క్లిప్ పెడతారు. ఎందుకంటే ఈ వాక్యం చూపిస్తారు. కానీ ఇంకొక చోట ఏమన్నా ఇప్పుడు తెలుసా, నీ జుట్టు ఎరబోసుకోకూడదని ఉంది. మరి దీనికి ఏం చెప్పాలి? సంసోనుకి ఎంత పొడుగు జడ ఉండేదంట, 7 జడలు వేసేవాళ్ళంట. మా అర్థమవుతుందా? ఇప్పుడు యూదులు ఆ కాలంలో 7 జడలు, ఒక జుట్టునే 7 రకాలుగా వేసేవాళ్ళంట.
ఇప్పుడు మన వాళ్ళు కూడా పిల్లలకి రకరకాల వెరైటీ జడలేస్తూ ఉంటారు. అది ఆ జడని, ఇది ఈ జడని, రకరకాల జడలేస్తుంటారు. ఆ చేష్టలే వద్దంటాడు దేవుడు. ఒక జడ చాలు. ఇక్కడ ఏమన్నాడు? జడలతోనైనను. జడలు అంటే బహువచనం. 2-3 రకాలు వేసే లేకుండా ఆ రకం జడ స్త్రీలు. కొంతమంది ప్యాస్ట్ అని తెలుసా? ఆడపిల్లలు పంకు తెస్తారట. ఎవరు జుట్టు కత్తిరించి ముందు దింపుతూ. చిన్నప్పుడు నేను తీసేవాడిని పంకు, పైకి అంటే ముందుకు వచ్చేది. ఇప్పుడేమని తెస్తాం? మొత్తం పోయింది కదా. ఆడపిల్లలకి ఏం పోయే కాలం వచ్చింది? పంకు కట్టాం, ముందుకెట్టాను తిట్టాం. ఎట్టన్నప్పుడు ఇలా టనాలంట. దుర్మార్గం. దేవునికి స్తోత్రం. అది ఏమన్నాడు ఇక్కడ? వాక్యాన్ని అర్థం చేసుకోవాలా. జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనా. ఇప్పుడు పెద్ద పాస్టర్లు ఏం చెబుతారు ఈ మాటకి? టీవీ పాస్టర్లు 15,000 20,000 షేర్లు కట్టి నన్ను చూడు, నా సోకు చూడని మైకి తీసుకొని పాడుతూ ఉంటుంది స్టేజీ మీద. ఇది నోరు తెలుసుకుని చూస్తుంటారు మనోళ్ళు. అసలు అట్లాంటి వాళ్ళు అసలు పాటలన్నీ చూడొచ్చు. అసలు మా వాడున్నాడు జానవేసిలేని రాజమండ్రిలో, వాటి భార్యను చూడాలా. ఒక్కోసేపు 15,000 20,000 ఆ పాట పడుతుంటే మనోళ్ళంతా స్టేటస్లో పెడుతుంటారు ఆ పాటలో. సిగ్గుండదు కొంచెం అన్నా. వాక్యం ఏం చెబుతుంది? అమ్మగారు పాట చూడండి, అమ్మగారు మేకప్ చూడండి, అమ్మగారు అన్నం చూడండి. ఎంత విచారం. ఐఎమ్ సారీ. వాటి జోలికి మనం పోకూడదని వాక్యం చెబుతుంది. పాత నిబంధనలో చెప్పాడు దేవుడు, కృత నిబంధనలో చెప్తున్నాడు. అదే దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా. నేను చూసినప్పుడు చేతులెత్తి దండం పెట్టేటట్టుగా ఉండాలి, కానీ నేను చూసినప్పుడు పిచ్చి ఆలోచనలు రాకూడదు. అలాగా మన అలంకరణ, మన వస్త్రాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత, అంటే మంచి క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. మంచిది, మంచోడు, మంచి కార్యాల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి. అప్పుడేం జరిగింది? ఎవరు నిన్ను చూసినా నీ మీద ఏం కలుగుద్ది? దయ కలుగుద్ది. లేకపోతే నీకెళ్ళి పిచ్చి పిచ్చి చూపులు చూస్తుంటారు జనం. ఇంకొక మాట చూడండి, ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. 3వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక. 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన అంటున్నారా? స్వపురుషుడు అంటే సొంత పురుషుడు అని అర్థం. సొంత పురుషుడు అంటే చెప్పండి. అంటే స్వపురుషుడు అని ఎందుకన్నాడంటే అద్దె పురుషులు కూడా ఉంటారని. మనం విన్నారా? కొంతమంది అద్దె పురుషులను కూడా మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారని. ఈ దుర్మార్గం క్రైస్తవ సమాజంలో నశించునుగాక. చదవండి. అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు విధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల. ఈ మాట సరిగా నీకు అర్థమైతే నేను చూసి నీ భర్త కూడా దేవుని సన్నిధికి వస్తాడు. నీ నడవడి, నీ ప్రవర్తన
దేవుని భయముతో ఉండాలి. అప్పుడేమైంది, నీ పవిత్ర ప్రవర్తన చూసినప్పుడు వాక్యము లేకుండానే, వాక్యం అవసరం లేదు, నీ ప్రార్థన బట్టి, నీ భక్తిని బట్టి నీ భర్త కూడా దేవుని సొంతకు వస్తాడు. నువ్వు నీ భర్తకి ఎదురు తిరిగి కొక్కరించి మాట్లాడుతున్నావు అనుకో, నిన్ను తిడతాడు, నన్ను తిడతాడు. ఇప్పుడు పిల్లల్ని పెళ్లి చేసి పంపిస్తాం, పిల్ల సరిగ్గా వంట చేయకపోతే ఏమంటాడు, అసలు నమ్మ నిన్ను అట్టి పెంచింది దరిద్రపదాని అంటాడు. నీ ప్రవర్తన సరిగ్గా లేదనుకో, వాళ్ళ నాన్న అట్టు నేర్పుకుంటాడు, దానికి భయం భక్తి లేకుండా పెరిగి వచ్చింది దరిద్రపదే, ఆ పంపో తగలబడింది అంటాడా లేదా? ఇప్పుడు నువ్వు సరైన భక్తి నేర్చుకోకుండా సరైన స్థితిలో లేకుండా ఉన్నావు అనుకో, ఏమిటనే రేత్రి బొగులు ఆడే ఉంటున్నావు పోయి పార్దనని, ఏం చెబుతాడే నీకు ఆ పాస్టరు అని నిన్ను తిడతాడు, నన్ను తిడతాడు. అక్కడ మీ సొంత అమ్మా నాన్న తిట్టి తర్వాత నన్ను కూడా తిట్టి, నువ్వు తిట్టడానికి పుట్టావు, నువ్వు చెయ్యి కడుపులు చెడబుట్టులు అంటున్నావు ఒకసారి. ప్రైజ్లో తేడాకు పుట్టారు. బీజం సరైనది అయితే ఏముండదు, భక్తి ఏముండదు. పాస్టర్ గారు ఏం భక్తి ఉందో, పాస్టర్ గారు మన ప్రభుత్వం అదే చెప్తారు కదా, దైవజనుల్లో కాపురం మీద ఏ ఆత్మ ఉంటే సంఘం మీద అదే ఆత్మ ఉంటుంది. అసలు సంఘం కాపర్ని వెంబడిస్తే కదా కాపర్ ఆత్మ ఉండేది. ఈరోజు ఏడ వెంబడిస్తున్నారు అసలు? అరే మీరు భీమవరం పోరా, ఓయ్ పోరా మీరు, నీకెందుకు అంటే హల్లెలూయా. మంచిది అయితే ఉండే, దేవునికి స్తోత్రం. చదవండి. జడలు అల్లుకొనుటయు, జడలు ఇందాక కూడా జడలు అన్నాడా, ఇప్పుడు జడలు అన్నాడు. జడలు అల్లుకొనుటయు, ఫంకులు తీయటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు. వస్త్రాలంటే ఇక్కడ వెలగల వస్త్రాలు. ఒక భక్తురాలు అంటే కొన్నాళ్ళు పోతే వస్త్రాలు కూడా గుడ్లు కూడా వద్దాడు పాస్టర్ అంటే ఒక భక్తురాలు, మన భక్తురాలే, మన సంఘంలోనే. ఆ బతుకు ఇంతవరకు మారల, కొడుకులు బతుకులు మారల. వాక్యాన్ని నువ్వు నీ ఇష్టానుసారంగా తీసుకుంటే బతుకులు మారాక తాగి తిరగట్టు రోడ్ల పెట్టి జీవితం బాగుపడదు. తల్లిని బట్టి ఆ కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు సరిగ్గా లేకపోతే నువ్వు 100 తిట్టుకోవాక నన్ను, ఇదే వర్తమానం ఏడుగుపోయినా ఉంటుంది. చూడండి, యూట్యూబ్లో హైదరాబాద్లో కూడా వాయిని చూలిపెట్టారు. మన ఉండదేడా ఏడంతా అంటే సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, వాళ్ళకాడు జాగ్రత్త చెప్పాలి, నా భార్య నువ్వు జాగ్రత్త చెప్పాలి, అడిగిపోయి అమ్మే ఉషా అన్న మాకు ఉషా పోసా ఎందుకంటే ఏడన్నట్టు అమ్మే అన్న మాకు లోపల జరిగే సంగతిలే నేను చెప్పింది. తేడా ఏముండదు, ఎక్కడైనా ఉతుకుడు ఒకటే ఏరియాలతో. తెల్లగా వచ్చిందా ఉతకటమే. నేను తెల్లగా రానంటావా, పో మసిపెట్టుకుని పో, వాటిలో మనం పోయిన వాళ్ళు పోయారు, పో నువ్వు కూడా ఏముందాడ, మాకేం నిండా నిండిపోవాలి, ఫుల్గా ఉండాలా. నేను ఒకటి చెప్పి 10 మంది చాలు వచ్చేవాడు, 10 మంది చాలు మాతో పాటు వచ్చేవాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త, వాక్యానికి లోబడి బతకాలి. వస్త్రములు ధరించుకొనుటయును అంటే వెలగల వస్త్రాలు, వెలుపటి అలంకారం మీకు అలంకారం, అది వెలుపటి అలంకారం. ఈ అలంకారం మనకు అవసరం. ఎస్తేరు ఈ అలంకరణ కోరుకోవాలా. రాజు సన్నిధిని కూర్చోవాలంటే, రాజ సన్నిధిలో కూర్చోవాలంటే, రాజు పక్కన కూర్చోవాలంటే ఈ భూ సంబంధమైనటువంటి అలంకరణలు ఏవి నీకు ఉండకూడదు. ఒక ఆమె డ్యాన్స్ పిల్లలాగా అలంకరించుకుంది. ఇలా ఉగాదికి మనకి డ్యాన్స్ వేయలేకపోతారే, ఇప్పుడు లేదులే.
ఆమె గురించి ఒకడు అంటాడు, అసలు ఆమె ఎంత భక్తులు అనుకున్నావు పాస్టర్ గారు, ఆమె ఎంత ప్రార్థన చేద్దాం అనుకున్నావు పాస్టర్ గారు, ఆమె ఎంత ఆమె నెత్తిపై చేపెడితే రోగాలు కూడా పోతాయి పాస్టర్ గారు అన్నాడు నన్ను. అది దెయ్యం చేస్తున్నా లేరా అన్నాను నేను. ఆ మనిషిలో దెయ్యం పూనింది. లిప్స్టిక్లు వేసి, మేకప్ వేసి, పంకులు తీసి, పొడి చీర కట్టి, ఆ లమ్మాడలు వేసుకుంటారు ఇంటి గాజులు ఇక్కడ దాకేసి ఇవి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి అంట. సైతాను అసలు నీ క్రియలేయడా? ముందు నీ క్రియలు జాగ్రత్తగా ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. అందుకేమంటున్నాడు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. వెలుపటి అలంకారం మనకు అలంకరణగా ఉండకూడదు. We are God children. మనము దేవుని పిల్లలం. దేవుని పిల్లలు అంటే దేవుని లోకం ఎన్ననుగా మూడు వచ్చింది అనుకో, లేకపోతే ఇంకోటి లెక్క కూడా చేయం. మాది దేవదూతల పోలిక, దెయ్యాల పోలిక. చెప్పండి ఒకటే, దయ్యానికి అన్నీ ఉంటాయా? దయ్యానికి బొట్టు ఉంటుందా? దయ్యానికి మెడలో ఉంటాయా? దయ్యానికి చెవులకు ఉంటాయా? దయ్యానికి ముక్కుకుంటాయా? దయ్యానికి చేతులకు ఉంటాయా? మేము దయ్యాలంగా దేవదూతలు అని చెప్పండి. నోరు మూసుకుంటున్నాడు ఉండండి. మాది దేవదూతల పోలిక. మా వంశము రాజవంశము. మా తండ్రి రాజు, మా యజమానుడు రాజు, మా భర్త రాజు, ఆయన పిల్లలం మేము. కాబట్టి మా కాడి శరీర సంబంధమైన లోక సంబంధమైన చేష్టలు మా దగ్గర ఉండవు. హల్లెలూయా. మేము రేపు పొద్దున అక్కడ ఉండేవాళ్ళము. చివరిగా సాధువైనట్టు. సాధువు అంటే ఇక లోక సంబంధమైన వాటన్నిటినీ విసర్జించిన వాడిని సాధువు అంటారు. ఈ లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టిన వాడిని సాధువు. అందుకే సాధువైనట్టు. మృదువైనది. మృదువు అంటే సెన్సిటివ్. కొంతమంది చిన్న బాధ కలిగినా ఓర్చుకోలేరు, దాన్నే మృదుత్వం అంటారు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు చాలా సెన్సిటివ్. నీలో లోక సంబంధమైన ఏ కార్యం కనపడినా నీ కాడ ఆయన ఉండడు, వెళ్ళిపోతాడు. కాబట్టి సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము. అక్షయము అంటే క్షయము కానిది, అంటే ఇంకెప్పుడు పోనిది. ఇప్పుడు భూమి మీద మనం వేసుకునే మేకప్లన్నీ ఏంటి అమ్మా? ఇప్పుడు నేను ఫుల్ మేకప్తో వచ్చాను అనుకో, కరెంటు పోతే ఫ్యాను తిరగలేదు అనుకో, నా మేకప్ అంతా ఏమైంది చెప్పాలా? కాలిపోద్ది కదా. ప్రైజ్ ది లార్డ్. ఇది పాడైపోయేది. కానీ ప్రభు ఇచ్చే మహిమ అది ఎన్నటికీ పోనిది. అదే అక్షయ గుణం అనేటువంటి అలంకారము. అక్షయ గుణం అనేటువంటి అలంకారం. అందుకే అంటాడు, అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి అలాగది విలువ కలిగింది. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. ఆమేన్. అంటే లోక సంబంధమైనటువంటి అలంకారాలేవి కూడా ఎస్తేరు కోరుకొనలేదు. అందుకని ఏమైంది? రాజసింహాసనం మీద కూర్చుంది.
ఎవరు చూసినా కానీ రాజుగారికి వాంతి అవుతుందంట. ఎందుకు? వాళ్ళ అలంకరణలు అట్టున్నాయి, వాళ్ళ చేష్టలు అట్టున్నాయి. కానీ ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. అందుకే అక్కడ ఏమంటాడు? పూర్వము దేవుని ఆశ్రయించిన స్త్రీలు ఎట్టున్నారట? అది లోబట్టం ద్వారా తమను తాము అలంకరించుకున్నారు. ఇప్పుడు మరలా ఎస్తేరు గ్రంథానికి చదువుకున్న మాటలు మరలా చదువుకున్నాం. 2వ అధ్యాయము 15వ వాక్యం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తెవు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షంఢుడైన హేగే ఇక్కడ పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్ముడు మనం ఎలాంటి అలంకరించుకోవాలో మనకి నేర్పుతున్నాడు. ఈరోజు పరిశుద్ధ అలంకరణల గురించి నేర్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకనే హేగే నిర్ణయించిన అలంకారము గాక అది ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. నేను చూసిన వాళ్ళందరికీ దయగలగాల పిచ్చి ప్రభు చెప్తాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు పాపము చేసిన వాడవుతాడు. మోహపు చూపు ఎప్పుడు కలుగుద్ది? దీన్ని చూస్తే అందంగా అలంకరించుకుంటే కలుగుద్ది. అసలు ఆ అందం అనేటువంటిది లేకపోతే ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రవక్త అంటాడు, స్త్రీని ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడు సృజించాడంట. నువ్వే బంగారం అంటాడు, మరి నీకు బంగారాలు ఎందుకు అంటాడు? పురుషుని కంటే ఆధిక్యత కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను దేవుడు సృజించాడు, నియమించాడు. కాబట్టి నువ్వు ఎట్లుండాలి? నీకు అర్థమవుతుందా? ఇక భూ సంబంధమైన లోక సంబంధమైన అలంకరణలు ఏవి నీకు ఉండకూడదు. నువ్వు దేవుని బిడ్డవి, దేవుని పిల్లల్లాగే ఉండాలి. చదవండి ఇప్పుడు. ఈ ప్రకారము అహశ్వరేషు ఏలుబడి యందు 7వ సంవత్సరం టిబేతు అను పర్యవరణలో రాజనగరులోని స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించును. కన్యకలందరికంటే ఆమె అతని వలన అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. రేపు రాజసింహాసనం మీద, పరలోకములో ఆయన సింహాసనం మీద నువ్వు కూర్చోవాలంటే లోక సంబంధమైన అలంకరణలన్నీ నీలోన నుంచి బయటికి వెళ్ళిపోయి పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని ప్రభువుకి ఇష్టడుగా, ప్రభువుకి ఇష్టరాలుగా ప్రజలకు మనం మాదిరిగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే తిమోతికి పౌలయ్య గారు పత్రిక రాస్తూ, నా కుమారుడైన తిమోతి, నీవు మాటలోను విశ్వాసములోను ప్రేమలోను ప్రజలందరికీ మాదిరికరంగా ఉంది. ఆ మాట అంటాడు, నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని. అర్థమైందా? నీ మాటలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకు కానీ మాటలో, విశ్వాసములో, ప్రేమలో ఇతరులకు
మాదిరిగా ఉండు. మనం చూసి ఏం చేసుకుని నేర్చుకోవాలి జనం? మాదిరి. సేవకులను చూసి, సీనియర్ విశ్వాసులను చూసినప్పుడు జూనియర్లు ఏం చేయాలి? అక్కలాగా ఉండాలి. మనం కూడా మన సిస్టర్లాగా మనం ఉండాలి. పరిశుద్ధ జీవితం జీవించాలి. దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కొరకు జీవించాలి. మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా ప్రభు సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి నిరీక్షణ మనలో ఉన్నప్పుడు ఎవరిని చూసినా నీ ఎందుకు దయగలుగుతాడు. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.